వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. బ్లాక్ కాఫీ ఈ మధ్య బాగా అందరూ సెలబ్రిటీస్ దగ్గర నుంచి అందరూ కూడాను వెయిట్ లాస్ అవుతాము అని చెప్పి తీసుకుంటున్నారు. అసలు బ్లాక్ కాఫీ తీసుకోవటం వల్ల మనకుండే బెనిఫిట్స్ ఏంటి, మనకు జరిగే అనర్థాలు ఏంటి, అలాగే ఈ బ్లాక్ కాఫీని ఎంత మేరకు తీసుకుంటే మనకి చాలా మంచిది అండ్ మనకి ఇంకా దానివల్ల బెనిఫిట్స్ అందుతాయి, డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు పావని, డైటీషియన్, క్లినికల్ న్యూట్రిషనిస్ట్. తనని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. మ్యామ్, బ్లాక్ కాఫీ చాలా మంది ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్య. అది టేస్ట్ అనేది పక్కన పెడితే వెయిట్ లాస్ అవుతాము అని చెప్పి మెయిన్ గా దాన్ని తీసుకుంటున్నారు. సో ఈ బ్లాక్ కాఫీని తీసుకోవటం వల్ల నిజంగా వెయిట్ లాస్ అవుతారా? 100% వెయిట్ లాస్ అవుతారు, బట్ లిమిట్ అమౌంట్ లో తీసుకోవాలన్నమాట. ఎంటీ స్టమక్ లో మాత్రం తీసుకోకూడదు బ్లాక్ కాఫీ, ఎందుకంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ సమ్ టైమ్స్ కొంతమందికి బ్లోటింగ్ కానీ ఉంటుంది. బ్లాక్ కాఫీ లిమిట్ గా డైలీ ఒక 2 కప్స్ మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల బెనిఫిటే ఉంటుంది. ప్లస్ ఇందులో షుగర్ అండ్ మిల్క్ యాడ్ చేయకుండా బ్లాక్ కాఫీ తీసుకోవాలి. మనకి వెయిట్ లాస్ లో ఎలా హెల్ప్ అవుతుందంటే, బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల మెటబాలిజం బూస్ట్ అవుతుంది, క్యాలరీ బర్నింగ్ కెపాసిటీ ఉంటుంది, ఫ్యాట్ మెటబాలిజం ని ఇంక్రీజ్ చేస్తుంది. డైరెక్ట్ గా బ్లాక్ కాఫీ మన బాడీలోకి వెళ్ళి ఫ్యాట్ అయితే బర్న్ చేయదు, బట్ ఫ్యాట్ మెటబాలిజం ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. దాని వల్ల క్యాలరీ బర్నింగ్ వల్ల మనకి వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది. అంటే బాడీ మెటబాలిజం లో కాఫీ అనేది ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది అంటున్నారు. ఎస్, అంటే మరీ కంప్లీట్ గా అని చెప్పలేదు. బ్లాక్ కాఫీ తీసుకుంటూ క్యాలరీ డెఫిసిట్ లో డైట్ మెయింటైన్ చేస్తూ వర్కౌట్స్ చేస్తే గనక చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో మీరు వినే ఉంటారు, వర్కౌట్స్ చేసే ముందు కాఫీ తీసుకోండి, లైక్ వర్కౌట్కి వెళ్లే ముందు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనకి ఇది మన మెటబాలిజం ని బూస్ట్ చేస్తుంది, యాక్టివ్ గా ఉంచుతుంది. కొంతమందికి ఏంటంటే చదివేటప్పుడు కానీ వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ కాఫీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు నిద్ర రాకుండా ఉండడానికి. సో యాక్టివ్ గా ఉంచడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటి అంటే, చాలా మంది తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ క్వాంటిటీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. లైక్ 200 ml తీసుకుంటూ ఉంటారు ఈవినింగ్, ఆఫ్టర్నూన్, ఎవ్రీ టైం. ఇంకా ఈ మధ్య సాఫ్ట్వేర్స్ నైట్ టైంలో సిస్టమ్ ముందు కూర్చొని చాలా వర్క్ చేయడం వల్ల కూడా స్ట్రెస్ లో కాఫీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. టైమింగ్స్ అనేది మనం మెయింటైన్ చేసుకొని క్వాంటిటీ ప్రకారం తీసుకుంటే ఏం కాదు, డైలీ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, మీరు చెప్పారు కదా 200 ml 300 ml ఇలా రెగ్యులర్ గా అసలు క్వాంటిటీ ఎంత తీసుకోవాలంటారు? క్వాంటిటీ తీసుకోవాలనుకుంటే కనుక మార్నింగ్ 120 ml to 150 ml తీసుకోవచ్చు, ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు. 150 ml 120 to 150 ml తీసుకోవచ్చు, ఈవినింగ్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఈవినింగ్ కూడా. Yeah. కొంతమంది అంటారు 120 ml 150 ml నేను తాగలేను, బట్ 30 ml ఒక 4 times చేసి తాగుతాను. ఈజ్ ఇట్ ఓకే? యా వెరీ ఫైన్, అలా కూడా తీసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. బట్ క్వాంటిటీ లిమిట్ లో పెట్టుకుంటే సరిపోతుంది. బట్ ఎక్కువ క్వాంటిటీ 3 to 4 times నైట్ టైంలో తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తరచుగా ఫేస్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే చాలా యాక్టివ్ గా ఉంటాం. సో మనకేంటంటే నిద్ర రావడానికి మెల్టనిన్ హార్మోన్ అనేది మన బాడీలో రిలీజ్ అవుతుంది. హార్మోన్స్ ఆర్ నథింగ్ బట్ కెమికల్స్ ఇన్ అవర్ బాడీ. మనకి బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల మెల్టనిన్ హార్మోన్ ని సప్రెస్ చేస్తుంది, అందుకే మనం చాలా యాక్టివ్ గా ఉండగలుగుతాం అనమాట నిద్ర రాకుండా. షుగర్ పేషెంట్స్ కూడా బ్లాక్ కాఫీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తుంది డయాబెటిస్ లో? ఇక్కడ మెయిన్ గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ మెటబాలిజం మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఎలా ఇంపాక్ట్ అవుతుందంటే, బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల, దట్ ఈస్ నథింగ్ బట్ టాక్సిసిటీ కదా, ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు తీసుకున్న ఫుడ్ లో అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా ఉండదు. వైటమిన్ మినరల్ అబ్జార్ప్షన్ అనేది వాళ్ళ బాడీకి సరిగ్గా అందకపోవడం వల్ల మెటబాలిజం లో అయిపోతుంది. బ్లాక్ కాఫీ తరచుగా వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేయడం వల్ల రీసెంట్ స్టడీస్ కూడా, క్లినికల్ స్టడీస్ కూడా ప్రూవ్ చేసింది ఏంటంటే, డైలీ బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటుంది, మెటబాలిజం బూస్ట్ అవుతుంది, అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. సో మధుమేహం అంటే లైక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా బ్లాక్ కాఫీ చాలా హెల్ప్ చేస్తుంది. మేక్ షూర్ మిల్క్, షుగర్ అనేది అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక కాఫీ అనేటప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ మనకి అవైలబుల్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ మనం అందులో తీసుకుని ఇన్స్టంట్ కాఫీ అండ్ ఫిల్టర్ కాఫీ, ఈ రెండిటి బేస్ చేసుకొని మిగతా కాఫీస్ అన్ని ఉంటాయి. సో ఇన్స్టంట్ కాఫీ బెటరా లేకపోతే ఫిల్టర్ కాఫీ బెటరా? బోత్ ఆర్ బెటర్.
సో Okay. దేని ఇట్ ఈస్ వాస్ ఓన్లీ డార్క్ కాఫీ అయితేనే Yes. వితౌట్ షుగర్ అండ్ చాకో బీన్స్ ఇప్పుడు మనము వినే ఉంటాం సప్లిమెంట్స్ యూస్ చేస్తారు వెయిట్ లాస్ కి సంబంధించిన సప్లిమెంట్స్ లో మీరు చూసినట్టయితే అందులో ఇంగ్రీడియంట్స్ చదివినట్టయితే అందులో కూడా బ్లాక్ కాఫీ బీన్స్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఖచ్చితంగా యాడ్ చేస్తారు ఎందుకంటే వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది ఫ్యాట్ మెటబాలిజం ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి సో ఎదర్ ఫిల్టర్ కాఫీ తీసుకున్నా కూడా ఇన్స్టెంట్ కాఫీ తీసుకున్నా కూడా మీరు ప్రిఫర్ చేసే కాఫీ పౌడర్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో మీన్స్ కాఫీ బీన్స్ న్యాచురల్ గా ఉన్నది క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాఫీ బీన్స్ క్వాలిటీ చూసి మనం తీసుకుంటే మన హెల్త్ బాగుంటుంది అండ్ ఫర్దర్ గా లాంగ్ ప్రాసెస్ కూడా మనం ప్రిఫర్ చేయగలుగుతాం అంటే కాఫీ బీన్స్ క్వాలిటీ చూడటాని కోసం మనం ఏం ప్రిఫర్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఫ్యాక్టరీకి వెళ్ళి మన కాఫీ Yes. బీన్ ని చూడలేం కదా ఏ కాఫీ Exactly, బీన్ చూడలేం. వాడుతున్నారో సో హౌ కెన్ వి ఎప్పుడైనా మనం ఏదైనా ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ చదవాలి అక్కడ ఓన్లీ ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నారా ఎవ్రీథింగ్ ఉంటుంది ఎఫ్ఎస్ఎస్ఐ ప్రూవ్డ్ కాబట్టి ఎఫ్ఎస్ఎస్ఐ మనకు వాళ్ళు నెగిటివ్ గా వాళ్ళు ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అయితే యాడ్ చేయలేరు ఈవెన్ ఎగ్జాంపుల్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నా కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాను అక్కడ ఖచ్చితంగా రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అని ఉంటుంది అంటే మైదా 70% యాడ్ చేసాము ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేసాము ఫ్లేవర్ యాడ్ చేసాము అని చెప్పేసి అక్కడ క్లియర్ గా రాస్తారు మనం ఏది తీసుకున్నా కూడా అక్కడ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అనేది మనం చెక్ చేసుకోవాలి Okay. ఎనీవేస్ ఎఫ్ఎస్ఎస్ఐ ప్రూవ్డ్ అనేది బ్యాండ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో అక్కడ మన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూసుకుంటే కాఫీ బీన్స్ ఫ్లేవర్ యాడ్ చేశారా కాఫీ బీన్స్ ఎక్స్ట్రాక్ట్ కాఫీ బీన్స్ యాడ్ చేస్తున్నారా ఎంతవరకు న్యాచురల్ గా ఉంది 70% ఉందా 60% ఉందా అని చెక్ చేసుకున్నాం అనుకోండి ఏ బ్రాండ్ అయినా సరే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బ్లాక్ కాఫీ తీసుకోవటం వల్ల నేను విన్నది ఏంటంటే స్కిన్ కి కూడా చాలా మంచిది అని అంటారు మరి ఏ క్వాంటిటీలో తీసుకుంటే ఇది స్కిన్ కి ఎఫెక్ట్ అవుతుంది నాను వెయిట్ లాస్ అండ్ షుగర్ పేషెంట్స్ వీళ్ళందరినీ పక్కన పెట్టేయండి నార్మల్ పీపుల్ కూడా కాఫీ తీసుకోవటం వల్ల వాళ్ళకి స్కిన్ ఎలా గ్లో అవుతుంది సో న్యాచురల్ గా మనకు బ్లాక్ కాఫీ ఏం చేస్తుందంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎనీవేస్ మనం ప్రిఫర్ చేయడం వల్ల స్కిన్ మీద న్యాచురల్ యూవీ రేస్ నుంచి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేయడానికి షీల్డ్ ఏర్పాటు చేస్తుంది అనమాట ఓకే సో ఇది ఖచ్చితంగా క్లినికలీ కూడా ప్రూవెన్ అండి ఇప్పుడు నార్మల్ కాఫీ తీసుకోవటం వల్ల మనకి అది రాదా ఎందుకంటే అక్కడ మనం టూ మచ్ షుగర్ ఇంటేక్ తీసుకుంటాం Yes. అందులో మిల్క్ కూడా తీసుకుంటాం కొంతమందికి ఏంటంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది కొంతమందికి ఏంటంటే టూ మచ్ షుగర్ ఇంటేక్ వల్ల వాళ్ళకి ఏంటంటే ఈ స్కిన్ అనేది కూడా లైక్ పింపుల్స్ రావడం ఇలా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే వీలైనంత వరకు స్కిన్ హెల్దీగా ఉండాలంటే షుగర్ కి సంబంధించిన ఫుడ్స్ కానీ బెవరేజెస్ కానీ థింగ్స్ కానీ మనకు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి అప్పుడు రీసెంట్ గా మీరు చూసే ఉంటారు 30 days షుగర్ తీసుకోకుండా ఛాలెంజ్ అనేది మేము స్టార్ట్ చేసాం అంటే ఒక 30 days వరకు షుగర్ తీసుకోకపోతే కంప్లీట్ గా అవాయిడ్ చేస్తే మన స్కిన్ ఎంత గ్లోగా ఉంటుంది అనేది కూడా మా క్లయింట్స్ తో మేము స్టార్ట్ చేసాం అనమాట షుగర్ మళ్ళీ బెల్లం ఈ రెండు ఓకేనా అన్ని అంటే ఈ same రెండు- ఏనండి. రెండు సేమ్ తేనె గానీ బెల్లం గానీ షుగర్ గానీ బై ద ఎండ్ ఆఫ్ ది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత రిలీజ్ చేసేది షుగరే ఓకే ఎనర్జీని రిలీజ్ చేస్తుంది బట్ ఏంటంటే ప్రాసెస్ అనేది డిఫరెంట్ మనకు చక్కెరలో ఏమీ ఉండదు అలాగే బెల్లంలో ఏంటంటే ఐరన్ దొరుకుతుంది తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి కొంచెం హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి బట్ గ్లైసమిక్ ఇండెక్స్ క్యాలరీస్ కంప్లీట్ గా సేమే ఉంటుంది మూడిట్లలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఏజింగ్ గా కనిపించడం 20 years ఉన్న వాళ్ళు 40 years లా కనిపించడానికి కారణం కూడా షుగరేనండి టూ మచ్ షుగర్ ఇంటేక్ వల్ల ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ప్రాసెస్డ్ ఫుడ్ లో ఖచ్చితంగా ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండడానికి మనకు టూ మచ్ షుగర్ అండ్ సాల్ట్ అనేది యాడ్ చేస్తారు సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ బేకరీ ఫుడ్ కానీ ఇలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల తరచుగా స్కిన్ అనేది ఖచ్చితంగా మనకు ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది ఎవరైనా సరే 30 days కానీ అట్లీస్ట్ 15 days కానీ షుగర్ అనేది అవాయిడ్ చేస్తే 15 days ముందు 15 days తర్వాత వాళ్ళు ఫోటో కూడా తీసుకొని చెక్ చేసుకోవచ్చు స్కిన్ ఎంత హెల్దీగా ఉంటుంది అనేది ఐ విల్ డెఫినెట్లీ ట్రై ఇట్ డెఫినెట్ గా ఈవెన్ Okay. నేను కూడా అదే ఈవెన్ నాట్ ఈవెన్ నేను షుగర్ అయితే అసలు ఏమి సంబంధించింది తీసుకోను నా స్కిన్ కి నేను అట్లీస్ట్ నేను మేకప్ కూడా వేయను నాట్ ఈవెన్ ఏది కూడా అప్లై చేయను ఎక్సెప్ట్ సన్ స్క్రీన్ అదొకటి అప్లై చేస్తాను షుగర్ అవాయిడ్ చేయడం వల్ల చాలా మందికి బెనిఫిట్ ఉంటుంది ఎగ్జాంపుల్ నా క్లయింట్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా చాలా బాగుంటాయి 90 days వెయిట్ లాస్ ఛాలెంజ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇది 3 months లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నమాట
చాలా మంది ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి మనం ఎంతో సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎలా వెయిట్ లాస్ అవుతాం? ఏ ఫుడ్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతుంది? ఏ ఫుడ్ వల్ల ఫ్యాట్ కట్ అవుతుంది మన బాడీలో అని చెప్పేసి. ఎందుకంటే బాడీ వెయిట్ ఎక్కువ అవుతున్న కొద్దీ మన బాడీ మీద ప్రెషర్ కూడా అలాగే ఉంటుంది. చిన్న పిల్లల్లో కూడా అన్‌హెల్తీ ఫుడ్ ఇంక్లూడ్ చేయడం వల్ల కావచ్చు. 13 ఇయర్స్, 14 ఇయర్స్ పిల్లలకు కూడా పీసీఓడీ అనేది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారు. నా దగ్గర ఒక క్లయింట్ ఉన్నారు. తన పేరు సుధారా అని. సో, తన పాప 14 ఇయర్స్ ఉంటారు. షీ వాస్ అబౌట్ 75 కేజీస్. ఓహ్! చిన్న పాప. సో, తనకేంటంటే ఫేస్ మీద చిన్నప్పుడే పింపుల్స్ రావడం, 20, 30 డేస్ సైకిల్ అనేది రన్ అవ్వడం, లేకపోతే 3 మంత్స్‌కి సైకిల్ అనేది రాదు. తను 12 ఇయర్స్‌లో మెచ్యూర్ అయింది. బట్ 14 ఇయర్స్ సిన్స్ 2 ఇయర్స్ తను ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు మనం ఏమనుకుంటామంటే పిల్లలు లావుగా ఉంటేనే హెల్తీగా ఉంటారేమో అని అనుకుంటాం. అది కంప్లీట్‌లీ రాంగ్. పిల్లలు యాక్టివ్‌గా ఉంటేనే హెల్తీగా ఉన్నట్టు. బక్కగా ఉన్నవాళ్ళు అన్‌హెల్తీ అని చెప్పలేం కదా! సో, ఈ ఈ పాప 75 కేజీస్ ఉండడం వల్ల ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయి, స్ట్రెస్ తీసుకొని, కోపము, కాన్సంట్రేట్ చేయకపోవడం, లైక్ చదువు మీద కంప్లీట్‌గా తన బాడీ ఇంపాక్ట్ అయిపోవడం, మార్నింగ్ 10:00 లెవ్వడము, కంప్లీట్‌గా డే అంతా లెథార్జిక్‌గా ఉండడం, చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేశారు. డాక్టర్‌ని కన్సల్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ అమ్మాయి వెయిట్ లాస్ అవ్వాలి. మినిమమ్ 25 కేజీస్ అని చెప్పేసి. సో, పేరెంట్స్‌కి ఏముంటది ఏదో ఒకటి తొందరగా అయిపోవాలని చెప్పేసి ఇంకా వాళ్ళు సప్లిమెంట్స్ కానీ ఇదేదైనా స్టార్ట్ చేయడం గానీ చేశారు. అది ఇంకా పాప హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిచ్చింది. సో, మళ్ళీ మమ్మల్ని కన్సల్ట్ అయినప్పుడు తను క్లియర్‌గా చెప్పారు. నేను ఫుడ్ కట్ చేసినా గూడా పాప తీసుకోలేకపోతుంది. ఆకలి, ఆకలి అంటున్నారు. సో, దీనికి వన్ స్టాప్ సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి. ఇలా ఇక్కడ హెల్తీ లైఫ్ స్టైల్ ఇవన్నీ మనకు ఒబేసిటీ కానీ, పీసీఓడీ, పీసీఓఎస్, థైరాయిడ్ ఇవన్నీ ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ పేరులోనే ఉంది. లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో ఏంటంటే కంప్లీట్‌గా ఏ సప్లిమెంట్స్ లేకుండా ఓన్లీ కిచెన్ బేస్డ్ ఫుడ్‌తో మేము వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తామనమాట. ఓకే. యాహ్! కిచెన్ బేస్డ్ ఫుడ్డే ఉంటుంది. అది కూడా ఎవరి లైఫ్ స్టైల్‌కి తగ్గట్టుగా వాళ్ళకి డైట్ అనేది ఉంటుంది. సపోజ్ కొంతమంది వన్ టైమ్ కుక్ చేసుకుంటారు. మార్నింగే ఆఫీస్‌కెళ్ళాలి. వన్ టైమ్ కుక్ అనేది ప్రిఫర్ చేస్తారు. సో, వాళ్ళ లైఫ్ స్టైల్‌కి తగ్గట్టుగా డైట్ అనేది ప్రిఫర్ చేస్తామనమాట. ఇంకోటేంటంటే ఇందులో వర్కౌట్స్ కూడా ఉంటాయి. బిజీ లైఫ్ స్టైల్ వల్ల కొంతమందికి జిమ్‌కెళ్ళడం కుదరదు. లైక్ వర్కౌట్ చేయడం కూడా కుదరదు. వీళ్ళేంటి అంటే మేము పంపించే వర్కౌట్ వీడియో బై ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కంప్లీట్ చేస్తే సరిపోతుంది. లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి. ఈవినింగ్ 5:30-6:30 సర్టిఫైడ్ ట్రైనర్ లైవ్ సెషన్ కూడా తీసుకుంటారు. ఇలా కంప్లీట్ మానిటరింగ్‌లో 3 మంత్స్ ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. హ్యాపీగా ఇంట్లో ఉండే వాళ్ళు వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ డయాబెటీస్ ఉంటే గనక ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉంటే 100% విత్ రిపోర్ట్స్ మేము డయాబెటీస్ రివర్స్ చేసి చూపిస్తాం. ఈవెన్ పీసీఓడీ, పీసీఓఎస్ ఉన్నా కూడా వితౌట్ మెడికేషన్ నేచురల్‌గా మెన్స్ట్రువల్ సైకిల్ రావడానికి మేము ప్లాన్ చేస్తామనమాట. విత్ కిచెన్ బేస్డ్ ఫుడ్‌తో. విత్ కిచెన్ బేస్డ్ ఫుడ్. ఎందుకంటే మనం వింటూనే ఉంటాం. కిచెన్ ఈస్ ఎ గ్రేట్ డాక్టర్ అని చెప్పేసి. సో, అందులోనే మనకు వైటమిన్స్, మినరల్స్, ఫైబర్‌కి సంబంధించిన ఫుడ్స్, ప్రోటీన్‌కి సంబంధించిన ఫుడ్స్ మన కిచెన్ బేస్డ్ ఫుడ్‌లోనే దొరుకుతుంది. మనం ఎక్కడికో వెళ్లి సప్లిమెంట్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. హ్యాపీగా కిచెన్‌లో ఉండే వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. థాంక్ యూ. పావని గారు. యెస్ అండి. థాంక్ యూ.